కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుతో పాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మంత్రివర్గం చర్చించనుంది. కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుతో పాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే కొత్తగా మారుతుందో ఆ సమయంలో గతంలో ఉన్నటువంటి కేబినెట్ అనేది సమావేశం అవుతుంది. దాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. రద్దు చేసుకొని ఆ తర్వాత తమకు మెజారిటీ వచ్చింది. సో ఈ మెజారిటీని బేస్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ రాష్ట్రపతికి లేఖ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇక ఈ సర్కార్కు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చివరి కేబినెట్ సమావేశం ప్రస్తుతం లోక కళ్యాణ్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతుంది. ఈ సమావేశానికి కేబినెట్ లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా హాజరయ్యారు. నిజంగా చెప్పాలంటే కేంద్ర మంత్రుల్లో కొంతమంది ఇప్పటికే ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరో రకంగా పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈసారి అవకాశం దక్కుతుందా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్పలేం. ఎందుకంటే ఈసారి పూర్తిగా ఎన్డీఏ పక్షాల సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఈ పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో పాత వాళ్ళందరినీ కూడా పార్టీ కోసం పనిచేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ 5 ఏళ్ల పాటు కేబినెట్ సహచరులందరూ కూడా అందించినటువంటి సహకారాన్ని, ఈ 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధి, అంతేకాదు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి అంశాలు, కరోనా సమయం కావచ్చు, ఆ తర్వాత ఆర్థికంగా దేశాన్ని ఏ విధంగానైతే పురోగతిలోకి తీసుకొచ్చారో ఇటువంటి అంశాలతో పాటు దేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సందర్భంగా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఏ విధంగానైతే మంత్రులందరూ కూడా తమ తమ కేబినెట్ లో ఉన్నటువంటి హోదాలకు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ ప్రధానికి లేఖ ఇస్తారు. ఆ తర్వాత ప్రధాని ఈ రోజు సాయంత్రం ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత రాష్ట్రపతిని కలిసి ఏదైతే తను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి రాజీనామా చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి లేఖను కూడా రాష్ట్రపతికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కొత్త ప్రభుత్వం అయితే 8వ తేదీ లేదంటే 9వ తేదీన ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 7వ తేదీన బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు దేశంలో గెలిచినటువంటి బీజేపీ ఎంపీలందరితో కూడా ప్రత్యేకంగా బీజేపీ 7వ తేదీన సమావేశాన్ని నిర్వహించబోతుంది. సో దానికంటే ముందు జరగాల్సినటువంటి ప్రోటోకాల్ అన్ని కూడా పూర్తి చేస్తున్నారు. మొదట ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్, సో మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ ను రద్దు చేస్తూ నిర్ణయాన్ని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాతే రాష్ట్రపతి వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తారు. ఈలోగా సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు లోక కళ్యాణ్ మార్గ్ లో. సో ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్.